దసరా పండగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇతర రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరవుతుంటే తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగటం లేదని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. రాజీవ్ సుగృహలో నిర్మించి ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాకులు ఇళ్లు వేలం వేయాలని ముఖ్యమంత్రి అధికారులు సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాకులు మౌలిక వసతులు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని కోరారు.